ప్రియులరా, మరి దురాశ పనులు చేస్తలన్నీ కొద్దిగా మీకు అర్థమైన కొన్ని చెప్పింది. దేవుని బిడ్డల యొక్క ఆశలు ఎలా ఉంటాయి అమ్మా? దేవుని బిడ్డలైనా మనకు ఎలాంటి ఆశలు ఉండాలి? ఒక 7 చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. దైవిక ఆశలు ఒక 7 చెప్తా. దురాశ అంటే చెప్పాను, దైవికమైన ఆశలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక ఆలస్యం ఎక్కడ చెప్తాను. కీర్తన 42వ కీర్తన 1లో ఏముందంటే, 42వ కీర్తన 1లో ఏముంటుందంటే, దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందయ్యా. ఎవరు? దైవికమైన దేవుని బిడ్డల ఆశ ఎవరి మీద ఉండాలంట? దేవుని మీద ఉండాలంట. అయ్యా దుప్పి నీళ్ళ కొరకు ఎంత ఆశపడుతున్నాయనా, నీ మీద నాకంతా. దేవుని స్తోత్రం. 130వ కీర్తన 7లో ఏముందంటే, 130వ కీర్తన 7లో ఉంది, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయనతో సంపూర్ణ విమోచన దొరుకును. 131వ కీర్తన 3లో ఉంది, చదవండి. 3వ వచనంలో, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము కూడా ఆశ పెట్టుకో. ఎవరి మీద? దేవుని మీద పెట్టుకో. నిత్యము ఆయన మీద పెట్టుకో. ఒక పసిపిల్ల తల్లి పాల కోసం ఎంత ఆశపడుతుందో అలా దేవుని మీద ఆశపడు. యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర నీ కృప దొరుకుతుంది. 146వ కీర్తన 5లో ఉంది. 146వ కీర్తన 5లో ఏమంటుంది చూడండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయం అవుతాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నా వాడు ధన్యుడవుతాడు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుడి మీదే ఆశ. ఒక ఆమె ఇటువంటి పాట పడింది, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని నా ఆశ. ఎవరు ఉన్నారు ఈ లోకములో, నీవే నా ఆధారం, నీవే నా శరణంతో. ఈ లోకములో నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు. నీకంటే ఎక్కువగా నేను ఎవరిని ప్రేమించలేను. నీకంటే ముఖ్యములు ఈ ప్రపంచములో భూమి మీద ఎవరో లేరు. బ్రతికితే నీ కోసమే, చస్తే నీ కొరకు అన్నట్టు దేవుని పైన ఆశ. చూడండి, ఇలా చదువుకుంటే వెళ్తే భలే ఆశ, మంచి వచనాలు. కీర్తన 17:15 కూడా ఉంటుంది. కీర్తనలు 17:15 ఉంటుందంటే, నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. పడుకుని నిద్ర నుండి లేవగానే అయ్యా నేనేమన్నా దీని మీద చూడను, ప్రార్థన చేసుకుంటాగా, ప్రార్థన ద్వారా నిన్ను లేవటమే నీ ముఖ దర్శనం చేసుకుంటానయ్యా. దేవుని మీద ఆశ. యెషయా గ్రంథం 26:8-9 వచనాల్లో మనం చూస్తే, యెషయా గ్రంథం 26:8-9, యెహోవా నీ తీర్పులు మార్గమునని వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెడుచున్నా, మా ప్రాణము నీ నామమునే నాకు ఆశించుచున్నది. నీ నామాన్ని స్మరించటానికి, నీ నామాన్ని స్తుతించటానికి, నీ నామంలో పాడడానికి ఆశ. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోక నివాసులు నీతిని నేర్చుకుంటారయ్యా. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 8-9. ఇదండి దేవుని మీద ఆశ. చెప్పండి, ఎవరి మీద ఉండాలి మన ఆశ? చెప్పండి ఆశ. దేవుడే. పడుకునేటప్పుడు దేవుడే. చాలా ఇళ్లలో కుటుంబ ప్రార్థన జరగదు. పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే కూడా అట్లా చేసుకోవాలి. ఒక టైం నిర్ణయించుకోవాలి. దేవుడే దిక్కు, దేవుడే మన ఆధారం, దేవుడే మన ఆశ్రయం. అప్పుడు మనందరము కూడా ప్రార్థనలు ఎదుగుతాం. దేవుడంటే మనకున్న ఆశను ఆ విధంగా తీర్చుకోవాలి. రెండవదిగా మనకు ఎవరి మీద ఆశ ఉండాలంటే, రెండో పాయింట్ చెప్తున్నాను. కీర్తనలు 84వ కీర్తన 2వ వచనం. మనకి క్రైస్తవులైన దేవుని బిడ్డలైన మనకు ఎలాంటి ఎవరి మీద ఆశ ఉండాలో రెండో ఆశ. 84వ కీర్తన 2 ఏముందంటే, యెహోవా మందిరములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది.
జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చెప్పండి, ఇప్పుడు చదివిన మాటలో ఏముందంటే దేవుని మందిరం మీద ఆశ ఉండాలి. దేవుని మందిరం మీద ఇంకా కొంచెం మీకు అర్థమయ్యేలాగా కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను. 63వ కీర్తన 2లో ఏంటంటే, దేవా నా దేవుడు నీవే. మొదటి నుండి చూసుకుంటే 2వ వచనం ఏమని చూడండి. అక్కడ 2వ వచనం చదువుతున్నా. 63:2 ఏముందంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం, చెప్పండి, నా శరీరం కృషించిపోతుందయ్యా. దేవుని కోసం ఎవరైనా సన్నపడ్డానా? దేవుని కోసం ఎవరన్నా బలహీనపై రోగాలు పాలైన వాళ్ళు ఉన్నారా? ధన్యులే. తిండి పడకో, వాతావరణం పడకో, లేక ఇంకా ఏ విధమైన జబ్బులో బలహీన గురవుతాం మనం. యేసు ప్రభు కొరకు ఆయన మీద ఉన్న ఆశ చేత నిన్న చెప్పాను, రాత్రి చెప్పుకున్నాం. రాత్రి ప్రార్థన వీరు ఇద్దరే వచ్చారు, మంచి ప్రార్థన చేశారు బిడ్డలు. స్తోత్ర. ఒక సాక్ష్యం చెప్పుకున్నాం రాత్రి మేము. ఒక ఆమె దేవుని మీద ఉన్న ఆశతో సేవకురాలు ప్రాణాలు కోల్పోయిందంట. ప్రాణం కోల్పోయి కృషించమంటే దేవుడు మనం బతికించుకున్నట్టు. నా ప్రారంభ భక్తి జీవితంలో, సేవా జీవితంలో విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుని సేవలు చేస్తూ, పరిచయం చేస్తూ, అయ్యగారికి మీటింగులకి పరిచయం చేస్తూ, టైఫాయిడ్ జ్వరానికి ఒక సేవకుడే కానీ ఆ రాత్రి సమయంలో నాకు వచ్చి ఆ సూదెక్కించిపోతే నేను ఈరోజు నీకు ఉండేవాడు కాదు. దేవుని కోసం ఏమిటాయి అంత పిచ్చి? మందిరం కోసం, నిన్ను చూడాలని, నీ బలం మీద, నీ ప్రభావం మీద దేవుని మందిరంకి కనిపెట్టాలని ఆశ. 143వ కీర్తన 6లో కూడా చూడండి. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె. 143వ కీర్తన 6వ వచనం. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచు. దేవునికి మహిమ కలుగాక. ఇది దేవుని మందిరం మీద ఆశ. మూడవదిగా చెప్పండి, రక్షణ గురించిన ఆశ. రక్షణ 119వ కీర్తన 174 వచనం. 119, 174. అలాగే విలాప వాక్యములు 3:20లో కూడా ఉంది. విలాప వాక్యములు 3:20లో ఏముందంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. రక్షణ, ప్రాణాన్ని రక్షించేది ఆయనే. నీ ఆత్మకు రక్షకుడు ఆయన, నీ కుటుంబానికి రక్షకుడు. జక్కయ్య ఇంటికి వేసుకోవారు ఏమన్నాడు? నేడే నీ ఇంటికి రక్షణ. చెరసాల నాయకుడు అడిగాడు, అయ్యా నేనేం చేయాలి రక్షణ పొందకు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ. ఏమండి, బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడినట్టే. ఒక పసిపిల్ల అమ్మ, ఒక తల్లి, ఒక ఆడబిడ్డ కంటది. కన్నగానే ఇక పిల్లోడు పుట్టాడు కాబట్టి బతికిపోతాడా? ఆ పసిపిల్లకి ఏం కావాలి చెప్పండి? మొదటగా పాలు, తల్లి ఆదరణ, తల్లి సాకి చేయాలి. ఆ తల్లి ఆ పసిబిడ్డను కాపాడాలి. దేవునిదైన మనుషులదైన జ్ఞానముల వయసులో ఎదిగేలాగా, వద్దిలేలాగా పసిపిల్లలకి ఎంతో సేవలు చేయాలి తల్లి. అవునా? అవి లేకుండా ఆ శిశువు ఉన్నప్పటి కనగానే భూమి పడక పెరుగుతాడు. ఆవిడంతటాడు పెరగలేడు కదా. అలాగే రక్షణ పొందగానే, బాప్తిసం పొందగానే మీరు ఎదిగినట్ట కాదు కదా. మీరు బలపడాలంటే విశ్వాసులు బలపడాలి, క్రైస్తవులు బలపడాలి. బాప్తిసం పొందినాక ఏం చేయాలి చెప్పండి? వాక్యం అనే పాల చేత దైవజనుడు ఇస్తున్నటువంటి సందేశాలు, వర్తమానాలు విని, చెప్పినట్టు విని, ఆయన చెప్తున్న విధానంలో, పద్ధతిలో ఒక పసిపిల్లలకు లోబడిపోయి
చక్కగా ఎదగాలి. రక్షణలో ఎదగాలి. ఒక తల్లి దగ్గర పసిపిల్లలు ఎట్ట ఎదుగుతారో ఒక దైవజనుడి దగ్గర రక్షణ పొంది బాప్తిసం పొందిన వాళ్ళు ఎదగాలి. పసిపిల్లలు ఎప్పుడన్నా తల్లిని ఎదిరించి ఎట్టని పారిపోగలరా? తల్లిని కాదని చెప్పి ఉండగలరా? మరి రక్షణ పొందిన విశ్వాసులారా, మీ దైవజనుడు కాదని ఎలా బతుకుతున్నారు? మీ రక్షణలో ఎదగాలి. మీ రక్షణ కొరకే, మీ ఎదుగుదల కొరకే, మీ బలం కొరకు, మీ అభివృద్ధి కొరకు. ఒక తల్లి పిల్లలు పెంచేస్తే భవిష్యత్తులో ఇదిగో ఈ పిల్లలు ఒక మంచి స్థితిలోకి వస్తారు, నాకు ఎంతో ఈ పిల్లలతో రేపు నాకు ఉపయోగం ఉంటుందని ఒక తల్లిదండ్రులు ఎంత ఆశతో పెంచుతారో దైవజనుడు కూడా అలాగే విశ్వాసులారా మీ అందరిని ప్రేమ కలిగి దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన బిడ్డలో అని మీ కొరకు యువరాత్రులు ప్రార్థన చేస్తూ వాక్యం, ప్రభా నా బిడ్డలు కనికరించిన నాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన బిడ్డలను ఆశ్రయించు. కనుక రక్షణ కోసం ఆశ ఉండాలండి. నా రక్షణ అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఎప్పుడు ఒకలాగా పుట్టినప్పుడు పిల్లలకు మాటలు నడవలేరు, పని చేయలేరు, చదవలేరు, ఏమీ చేయలేరు. కానీ అదే స్థితిలో ఉండరు. చదువు నేర్చుకుంటారు, మాట నేర్చుకుంటారు, నడక నేర్చుకుంటారు. అలాగే రక్షణ పొందిన బిడ్డలారా మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. ఎలా నడుచుకోవాలి దేవుళ్ళు, ఎలా మాట్లాడాలి దేవుని గురించి, ఎలా సాక్ష్యం పలకాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా పాడాలి, ఎలా మహిమకరంగా జీవించాలి, ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి దేవుళ్ళు అని ఈ ఆశ పెంచుకోవాలి మీరు. ఇక నాలుగవది ఏంటంటే దేవుని వాక్యం పైన మనకు ఆశ ఉండాలి. దేని మీద అండి? చెప్పండి. రక్షణ ఎదగాలని ఆశ, బతకాలని దేవుని కోసం. ఇదేంటి చెప్పండి? దేవుని వాక్యము పైన మనకు ఆశ. 119వ కీర్తన 74, 114, 147, 119వ కీర్తనలో ఈ 3 వచనాలు. వాక్యం మీద చూడండి. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూసి సంతోషించుదురు. నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. తెల్లవారుక మునిపై మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. 119వ కీర్తన 74, 114, 147 వచనాల్లో ఈ మాట మనం చదువుతాం. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించండి. మేలిమి బంగారు నాశం తెలివి నందుకోండి. సామెత్ర గ్రంథం 8:10లో మనం ఇలా చూస్తున్నామండి. కనుక ఎడతగని ఆశ 119వ కీర్తన 20వ వచనంలో ప్రభు వాక్యం పైన ఆశ. ఇక 5వది ఏంటంటే ప్రభు శరీరము రక్తము భుజించాలని ఆశ ఉండాలి. చెప్పండి, దేని మీద ఆశ అమ్మా? మాట్లాడండి. దేని మీద? నా యేసు ప్రభు ఏమనంటే ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, నేను అంత్యదినాన్న లేపుతాను. అవునా కదా? ఆరోగ్యం యోహాను సువార్తలో చెప్తాడు ఈ మాటలని కూడా క్లియర్గా. దేవునికి మహిమ కలుగుగాక. స్తోత్ర. యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే లూకా సువార్త 22:14-15 అంటాడు, పస్కాను మీతో భుజించాలని ఆశపడి తిని అంటాడు యేసు ప్రభువు వారే. పస్కా అంటే ఆయన శరీరం. ఒక రొట్టె తీసుకున్నాను, ఇది నా శరీరం. ఓ ద్రాక్షరసం తీసుకుని ఇది నా పానీయం, నా రక్తం త్రాగన్నాను. ఆమె మరి యేసు ప్రభువే ఆశపడితే మనకు ఆశ ఉండద్దా? దేని మీద ఆశమ్మ చెప్పండి? అనాలి. దేని మీద? యేసు శరీరమును ఆయన రక్తమును త్రాగాలని ఆశ. ఎప్పుడు వస్తుంది బల్లారాధన? మన ఆ సమయం వచ్చారు కొంతమంది దాని విలువ గ్రహించలేదు. కనుక అలా ఉండకుండా ఆశ. ఇక 6వదిగా ఏమంటే మనకెదురవుతున్న శ్రమలు, సమస్యలు, శోధనలు, పరీక్షలు, అందుకు మనకు ఆ విధమైన కారకులైన మనుషులు ఎదుట మనం జయోత్సాహం పొందాలి. కొంచెం వినండి, అర్థమైన చెప్తా. 23వ కీర్తనలో
దావీదు ఏమన్నాడంటే, నా శత్రువులు ఎదుట అనంటే, నా శత్రువులు ఎదుట నాకు భోజనాన్ని, శత్రువులు ఎదుట బట్టి షార్ట్ పెట్టచ్చుగా. అంటే నిన్ను ఎవరైతే నిందించారో, ఎవరైతే బాధ పెట్టారో, సైతాను స్వాధీనం నుండి, సైతాను వశములో ఉండి దురాత్మ చేత వాళ్ళు నింపబడి నిన్ను కష్టపెట్టి వాళ్ళంతా సిగ్గుపడేలాగా, వాళ్ళందరూ ఓడిపోయేలాగా, వాళ్ళందరి పైన నీకు దేవుడు జయమిచ్చేలాగా నువ్వు ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి. ఎక్కడైతే నువ్వు ఏ మనుషుల ముందైతే నీ సిగ్గుపడ్డావు అక్కడే తలెత్తుకునేలాగా దేవుడు నిన్ను చేయునిగాక. ఎక్కడైతే బాధలు పడ్డావో, ఆర్థిక బాధలు పడ్డావో అక్కడే నువ్వు అప్పులు ఇచ్చేలాగా దేవుడిని ఆశ్రయించునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఏది లేదని అందరి ముందు బాధపడ్డావో, ఏ నలుగురేంతో నువ్వు దిగులు పడ్డావో, సిగ్గుపడ్డావో, అక్కడ నీకు దేవుడు జయమివ్వాలి. అది ఆశ. 92వ కీర్తన 11 ఉంది ఈ మాట. 92:11 నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచాను, నాకు విరోధముగా లేచిన దుస్తులకు సంభవించినది నా చెవులకు వినపడింది అంటాడు 92వ కీర్తన 10. ఇది చివరిగా 7వదిగా ఈ మనకుండే ఆశ దేని మీద ఉండాలంటే రాకడ కొరకు. ఏ రాకడ? యేసు ప్రభు తిరిగి మళ్ళా వస్తున్నాడు. మొదటి రాకడ ఏంటి? క్రిస్మస్. రెండవ రాకడ ఏంటి చెప్పండి? తను నమ్మిన పరిశుద్ధులందరినీ, దేవుని నమ్మిన ప్రజలందరినీ రాకడ, రెండవ రాకడ. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు. 2 పేతురు రాసిన పత్రిక 3:10-12 మనం చదివితే అక్కడ ఉంది, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు ఆ దినం ఆకాశం మహాధ్వనితో గదించిపోతాయి, పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యాలన్నీ కూడా కాలిపోతాయి. కనుక మనం ఆశ పెట్టుకుందాం. ఎవరి మీద ఆశ? దేవుని రాకడ కొరకైన ఆశ. చెప్పండి, ఎవరు? దేవుని రాకడ. ఆ రాకడ గురించిన ఆశ. యేసు ప్రభువు ఎప్పుడు వస్తాడో చెప్పండి. రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. కనుక మనం ఏం చేయాలి? రాకడ వస్తే బాగుండని చెప్పి ఎదురు చూడాలి. ఆయన రాకడ రావాలంటే ఏం చేయాలి? మనుషులందరూ రక్షణ పొందాలి. త్వరగా వస్తుంది అప్పుడు ఆయన. కనుక మనందరం కూడా ఈ 7 ఆశలు కలిగి నీ ఉండాలి. క్రైస్తవుడా అయినండి, విశ్వాసులు అయినండి. మీరు ఎలాంటి ఆశలు, లోకములో ఉన్న వారి ఆశలు మనకొద్దు. ఈ 7 ఆశలు నీకు ఉండాలి. క్రైస్తవులు మోసపోతున్నారని నాకు హృదయంలో వేదన. లోకములో ఉన్న మనుషుల వారి దురాశలు మనకు ఉండకూడదు. వాళ్ళు దుష్టాత్మక నింపబడి ఆ దురాశలతో ఆ దురాశ పనులు చేస్తూ ఉంటారు. కానీ దాని ద్వారా వాళ్ళు ఏం పొందుకోరు, వాళ్ళు ఏమీ సాధించలేరు. చివరికి వాళ్ళు చాలా బాధపడిపోతారు. ఒకడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి రక్షణ పోగొట్టుకుంటే రక్షణ. కనుక ఈ దేవుని బిడ్డల మనకు ఉండాల్సింది దైవిక ఆశలు. 7 దైవికమైన ఆశ. ఈ ఆశలు నీవు ఉంటే బైబిల్ చెప్పే 4 విషయాలు చెప్తాను. ఏంటంటే బైబిల్ ఏం చెబుతుందంటే 4 మాటలు మీ ఆశీర్వాదం కొరకు నేను చదువుతాను. ఆ మాటలు ఏమనుంటాయంటే కీర్తన 107:9 ఉంది, ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొని వారి ప్రాణం మేలుతో నీ ఆశను దేవుడు తీరుస్తాడు. పాపులను చూచి నీ హృదయం మత్సరపడమాక, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగంగానే. సామెత 23:17-18 ఉంది. కనుక అలసిన నీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఆశలు లేని నీ జీవితానికి మళ్ళా ఆశలు చిగురిస్తాడు. ఈ 7 దైవికమైన ఆశలు నీకు ఉండాలి, మనకు ఉండాలి. లోక సంబంధుల వలె, దుష్ట సంబంధుల వలె, అపవాది సంబంధుల వలె, సాతాను సంబంధుల వలె దురాశలు వద్దు. కానీ దేవుని మీద దైవికమైన 7 ఆశలు నీకుంటే, మనకుంటే దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు.
నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీ కోరిక ఏంటో ఆయనకి తెలుసు, నీకేమిస్తే నువ్వు బాగుంటుందో ఆయనకి తెలుసు. కనుక ఆయన తప్పకుండా చేసి తీరుతాడు. నీకు నాకు ఉండవలసిన ఈ 7 దైవికమైన ఆశలు మన ఉంటే, మన ఆశలు ఎరిగిన దేవుడు, మన కోరిక ఎరిగిన దేవుడు, మన ఆకలి ఎరిగిన దేవుడే మనకు తప్పకుండా మన అవసరతలు తీరుస్తాడు, మన ఆశలు తీరుతాడు. అంతే తప్ప లోక సంబంధుల వలె పాపిష్టుల వలె ఉండొద్దు. ఆనుకున్న దురాశలు మనకొద్దు. దేవుడి మీదే మన ఆశ, దేవుని వాక్యం మీదే, దేవుని మందిరం మీదే, రక్షణ మీదే, రాకడ గురించిన ఆశ. శత్రువుడు ఎదుట దేవుడిని హెచ్చించాలని ఆశపడు. దేవుడు నేను తప్పకుండా నీ ఆశలు తీరుస్తాడు. దేవుడి మాటలు ఆశ్రయించి మీ అందరికి దీవెనకరంగా మార్చును గాక.